ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. గురు పరంపర ఈ రోజు మనం 11వ రోజుకు చేరుకున్నాం. మనకి ఈ రోజు సరిపల్లి గురువు గారిగా అందరికీ తెలుసు. యోగాచార్య పరమానంద గారు గీతా మందిరాన్ని నిర్మించారు. సరిపల్లి గ్రామము యోగా దివ్యధామము. గతంలో ఇతర దేశాలలో కూడా బంగ్లాదేశ్, భూటాన్లలో కూడా యోగము గురించి ఎంతో విస్తారంగా ప్రచారం చేశారు. పదవి విరమణ తరువాత ప్రస్తుతం కేవలం యోగా, ధ్యానం, యోగం ప్రచారం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండటం వలన, రామాయణ మహాభారతాలు చదవటం వలన గురూజీ కూడా ఆధ్యాత్మికత చిన్నప్పటి నుంచే ఉంది. వారు స్వయంగా పుస్తకాలను కూడా రాశారు. దివ్య యోగ ప్రకాశిక అనే బుక్ రాశారు. ఈశ్వరోపాసన అనే పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ప్రస్తుతం ఆహారమే ఔషధం అనే ఇంకో బుక్ ని కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. సత్సంగాలు నిర్వహిస్తూ భగవద్గీత శిక్షణ తరగతులు ఇస్తూ హిందీ, సాంస్క్రిట్ ని కూడా నేర్పిస్తున్నారు. వైదిక ధర్మ ప్రచారం చేస్తూ యోగాభ్యాసం చేస్తూ ఎంతో మందికి యోగ శిక్షణలో నైపుణ్యాన్ని వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎన్నో యోగా శిబిరాలు ఆధ్యాత్మికత వైపు వారిని మళ్లిస్తూ ఎంతో విశేషంగా సేవలు చేస్తున్నారు. ఈ రోజు అలాంటి మహానుభావులు మన జూమ్ సెషన్ కి రావటం మనందరి అదృష్టం. వెల్కమ్ స్వామీజీ. ఈ రోజు మనకి స్వామి దయానంద సరస్వతి గారి గురించి విస్తారంగా ఆ జ్ఞానాన్ని పంచుకోవటానికి మనకు వచ్చారు. స్వామీజీ వెల్కమ్. నమస్తే. మిత్రులందరికీ ప్రణామాలు, ధన్యవాదాలు. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశము దయానంద్ యొక్క ఋషి జీవిత చరిత్ర. ఆయన ప్రప్రథముగా విద్యని పూర్తి చేసుకుని బాల్యంలో అందరిలాగానే విద్యను అభ్యసించాడు. ఆయన 8వ సంవత్సరంలో వారికి ఉపనయన సంస్కారం జరిపించారు. ఉపనయన సంస్కారం అయిన 8వ ఏటలో అయింది. ఆ తరువాత ఆయన 13వ సంవత్సరంలో మహాశివరాత్రి సందర్భంగా దీక్ష చేయమని వాళ్ళ నాన్నగారు శివారాధకులు అయినందువల్ల, ఔద్యత్య బ్రాహ్మణులు, శివారాధకులు వాళ్ళ నాన్నగారు. అప్పట్లో భారతీయ సనాతన ధర్మంలో ఈ అర్చన విషయంలో వారు ప్రముఖులు. అంత బాల్యంలోనే శివదీక్ష చేయడము, ఉపవాసాలతో ఉండడం అనేది పిల్లవాళ్ళకి ఇబ్బంది అవుతుందని తల్లి కొద్దిగా మారం చేస్తే, తండ్రి గారి మాటల వల్ల దయానందుడు ఆ దీక్ష తీసుకోవడం జరిగింది. ఉదయం నుంచి ఆహారమేమీ సేవించకుండా కేవలము ఉపవాసంతో ఆ రోజంతా శివధ్యానంలో గడిపారు. అలా ఆ రాత్రి 12:30, 1 గంట ఆ ప్రాంతంలోకి భజనలు చేసినటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు నిద్రలోకి జారుకున్నారు. అయినా గాని దయానందుడు మాత్రము నిష్ఠతో శివ పంచాక్షరి జపం చేస్తూ, ఈ రోజు నేను భగవద్ దర్శనం చేయాలి, శివుడిని దర్శించాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నారు. ఇంకా కాసేపట్లో వారి నాన్నగారు కూడా నిద్రలోకి జారుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా అందరూ నిద్రలో జారుకున్నారు. ఇలా ఏకాంతంగా స్వామిని చూడొచ్చని చాలా సంబరపడిపోతున్న సమయంలో ఒక కన్నంలో నుంచి, ఒక రంధ్రంలోంచి ఎలుక బయటకు వచ్చింది. ఆ ఎలుకని దయానందుడు గమనిస్తా ఉన్నాడు. బయటకు వచ్చి అలాగ పూజా సామాన్లు అన్నిటి మీద నడుచుకుంటూ శివలింగం మీద కూడా ప్రాకి అక్కడ మలమూత్రాలని విసర్జించడము, అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ తినడము చూశాడు దయానందుడు. చెల్లించిపోయాడు. అయ్యో, నేను ఆరాధిస్తున్నటువంటి దైవము, ఆయన
పరాక్రమవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టిని సృష్టి స్థితి లయములు చేసినటువంటి ఈశ్వరుడు. ఈయనపైనే ఒక శూకరము, ఒక ఎలుక వచ్చి మూత్రం విసర్జిస్తే దీన్నే ఈయన తోలుకోలేనటువంటి వాడు ఈ లోకాన్ని ఏం రక్షిస్తాడు, ఇది ఏంటి ఇదంతా, ఇది నాకు అయోమయంగా ఉందని అక్కడి నుంచి గట్టిగా ఆలోచనలో పడ్డాడు. ఇలా ఆలోచనలో ఉంటూ ఆయన నిద్రపోతున్నటువంటి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఏంటిదంతా, మనం ఏదైతే ఆరాధిస్తున్నామో దైవము అది ఒక దుర్భర జీవైనటువంటి ఎలుక వచ్చి మూత్రం విసర్జిస్తే దాన్నే ఆయన రక్షించుకోలేడు, తన్ను చేసుకోలేనటువంటి వాడు లోకాన్ని రక్షిస్తాడు తండ్రి గారు అని అడిగితే, నాన్నగారు చాలా ప్రశ్నలకి దయానందుడికి సమాధానం చెబుతూ దయానందుడు తృప్తి పొందలే. లేదు, ఇదేదో నేను తెలుసుకోవలసి ఉన్నది, నిజమైనటువంటి భగవద్ దర్శనము ఎక్కడ జరుగుతుంది, నాకు ఎవరు చెప్తారు అని ఆలోచనలో పడ్డాడు. నాన్నగారితో చాలా శాస్త్రార్థం మీద దయానందుడు ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతారు వాళ్ళ నాన్నగారు. అప్పుడు 1842 చెల్లెలు, వారికి చాలా ముద్దుగా పెంచారు, వాటి చెల్లెలు ఉండేది, ఆ చెల్లెలు మరణించి కొద్ది కాలానికి వాళ్ళ చిన్నాన్నగారు కూడా మరణించారు. దేవుడు గురించి, సత్యమైన దేవుడు ఎవరు అనేటువంటి అన్వేషణలో ఉండగా ఇది జరిగింది. ఈ ఇన్సిడెంట్ తో ఆయన హృదయము కదిలిపోయింది. ఏం చేయాలి, అసలు మానవుడు ఇంత గొప్ప జన్మెత్తి మరణించడమా, మరణం ఎందుకు వస్తుంది, అసలు మరణాన్ని జయించలేడా మానవుడు, దీన్ని ఏదో నేను యోగం ద్వారానా లేకపోతే వేదం ద్వారాగా తెలుసుకోవాలని చెప్పేసి ఇంటి నుండి బయలుదేరి యోగాన్వేషణలో చాలా మంది గురువులను, అప్పట్లో ఉన్నటువంటి విద్వాంసులందరినీ ప్రశ్నించి, మీరు దేవుణ్ణి చూశారా, అయితే మీరు చూస్తే నాకు చూపించండి, అది ఏ విధంగా మీరు చూశారు, నాకు ఆ అనుభవాన్ని కలిగించండి అని వాదించేవారు. ఇలా చాలా కాలం జరిగింది. యోగాభ్యాసం చేస్తుండగా వారు సాయలే నగరాన్ని బ్రహ్మచారిని చేరి, సాయలే నగరం అనేటువంటి గ్రామం చేరి అక్కడ బ్రహ్మచర్య దీక్షతో శుద్ధ చైతన్య బ్రహ్మచారిగా పేరుండేటప్పుడు అలా తిరుగుతూ స్వామి పరమానంద సరస్వతి గారు ఆధ్వర్యంలో స్వామి దక్షిణేశ్వరం చేరి అక్కడ కొంతమంది గురువుల దగ్గర ఉండి యోగమును బాగా అభ్యసించి అచ్చట నుండి జ్వాలాపురి, శివానందగిరి, అహ్మదాబాద్ సమీపంలో ఉన్నటువంటి ధూళేశ్వర వద్ద యోగమును అభ్యసిస్తూ కొన్ని రోజుల పాటు అక్కడ ఏర్పరచుకొని సాధనలు చేశారు. అక్కడ ఆయనకు వచ్చినటువంటి అనుభవాన్ని తీసుకొని 1855 దయానందుడు హరిద్వార కుంభమేళా జరుగుతున్నది, ఈ కుంభమేళాలో వచ్చినటువంటి వేద విద్వాంసులతోనూ యోగం చేసినటువంటి ఋషులతోనూ నేను సత్యాన్ని ప్రతిపాదించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మొట్టమొదట వారు హరిద్వార కుంభమేళాకి వెళ్ళి అక్కడ ఒక కుటీరాన్ని ఏర్పరిచి వచ్చినటువంటి సాధువులతోనూ ఋషులతోనూ శాస్త్రార్థం మీద ప్రతిఘటించేవారు. పగలు రాత్రి అనకుండా వచ్చినటువంటి వాళ్ళతో అందరితోటి శాస్త్రార్థం మీద వాద ప్రతివాదాలు జరిపించేటి వారు చెప్పినటువంటి వీరేసినటువంటి ప్రశ్నకి సరైన సమాధానం రాకపోతే దాన్ని వేదోక్తంగా ఈయన ఖండించి, ఇది మన ధర్మ మార్గము, ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా వేదమే ప్రమాణము, వేదమే ధర్మము, దాని ప్రకారంగా మీరు చెప్పినటువంటిది ఉండాలని వాదించేవారు.
వాళ్ళు వేద పరిచయం లేనందువల్ల దయానందుడి దగ్గర తల వగ్గవలసి వచ్చేది. అలా కొద్ది రోజుల పాటు సాగుచుండగా కుంభమేళా నుండి 1860లో కొంతకాలం జరిగిన తర్వాత మధురా నగరంలో చాలా మంది అప్పటికే పేరు మోసినటువంటి ఋషులు, గురువులు, విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దర్శిస్తూ వెళ్తూ తిరుగుతుండగా వారికి దండి విరజానంద స్వామి దర్శనమైంది. ఆ గురువు గారిని పట్టుకొని వారిని కూడా ఈ విధంగా అడగడం జరిగింది. దండి స్వామి ఏమన్నారంటే, అప్పటికే దేవదయానందుడి చేతిలో హఠయోగ ప్రదీపిక, హఠరత్నావళి కొన్ని యోగంకి సంబంధించినటువంటి పుస్తకాలు పట్టుకొని తిరిగేవారు. విరజానంద సరస్వతి స్వామి వారు ఏమన్నారంటే, బాబు నీ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలు ఇవేవి కూడా భగవద్ దర్శనానికి పనికిరావు. నీ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలు, నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా గంగా నదిలో విసిరేసి రా, నేను నీకు నేర్పిస్తానని చెప్పి ఆయన కూర్చోబెట్టి గాయత్రి ఉపదేశం చేసి, ఇదివరకే ఆయనకి ఉపదేశం అయినప్పటికీ కూడా మళ్ళీ గంగా నదిలో బొడ్డు వరకు జలంలో తీసుకువెళ్ళి ఉపదేశం ఇచ్చి వ్యాకరణము, నవ్యాకరణ, సవ్యాకరణాలు, 4 వేదాలు, యోగం మీద భగవద్ దర్శనము ఏ విధంగా చేసుకోవాలో అన్నటువంటి విషయాల్ని కూలంకుషంగా ఆశాంతము వేద విద్యని, యోగ విద్యను విరజానందుడి దగ్గర అభ్యసించి ఆ తరువాత గురువు గారికి మాటిచ్చారు, మన భారతదేశంలో సనాతన ధర్మమైనటువంటి మన హిందూ ధర్మం అని పిలువబడుతున్నటువంటి ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టిపోయింది. రకరకాల వాళ్ళు వచ్చి హింసిస్తూ చాలా హీనంగా చేస్తున్నారు, మన ధర్మాన్ని కాలగర్భంలో కలిసిపోయినట్టుందని చింతాక్రాంతుడై ఉన్న సమయంలో దయానందుడు గురువు గారికి మాటిస్తారు, స్వామి ఇదే నా యొక్క ప్రతిజ్ఞ, ఆజీవన పర్యంతము నేను జీవించి ఉన్నంత కాలము గురువు గారు మీరు చెప్పినటువంటి మాటని జవదాటను. ఏమి నాకు మీరు అప్పచెప్పారో దాన్ని వేదం ద్వారా, యోగం ద్వారా సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కొల్పడమే నా ధ్యేయంగా నేను జీవిస్తానని పండిత విరజానంద స్వామి వారి కాడ ప్రతిజ్ఞ చేసి అచ్చట నుండి బయలుదేరారు. అక్కడ నుండి ఆగ్రా ప్రదేశంలో కుటీరం ఏర్పరచుకొని నివసించేవారు. శాస్త్రార్థం మీద ఎవరైనా అప్పట్లో అక్కడే ఉన్నటువంటి కొంతకాలం జరిగిన తర్వాత క్రైస్తవులు వారిని అక్కడి నుంచి కదపడానికి చూసి చాలా నిషిద్ధమైనటువంటి శాస్త్ర మాటలతో ఆయన్ని వాదించడానికి పిలిచారు. క్రైస్తవులు, ముస్లింలు ఇంకా ఉన్నటువంటి కొంతమంది వేద పండితులతో 3 రోజుల పాటు అక్కడ సమావేశం జరిగింది. అందరూ రాత్రి గడిచే కొలది మాటల్లోని ఆ వాయిస్ స్పీడ్ తగ్గిపోతుండేది, కానీ దయానందుడికి మాత్రం పెరుగుతుండేదంట. ఆ వాదన పెట్టమికి చూసి అక్కడి నుంచి కూడా వాళ్ళు శాస్త్రార్థం వాదించలేక అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముషులు, అక్కడ పేర్లు మనకి మెన్షన్ చేయలేదు, అప్పుడున్నటువంటి ఫాదరీలు 4 ఆర్య సమాజాన్ని ధర్మాన్ని తీసుకొని స్వామి చెప్పినట్టుగా నడుచుకోవడానికి అయ్యారు. అంటే మన వాద ప్రతివాదంలో గెలిచినటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి అంటే గంగా నదిలో దూకి మరణించాలి అంటే వాడిపోయేటప్పుడు వాళ్ళు వచ్చి, స్వామి మీరే గెలిచారు, మేము గంగా నదిలో దూకుతామంటే, లేదయ్యా ఇంత అద్భుతమైనటువంటి మానవ జన్మెత్తి మీరు గంగా నదిలో మిమ్మల్ని దూకి మిమ్మల్ని చంపడం నా ఉద్దేశం కాదు, మీరు మారండి, ఈ వేద ధర్మాన్ని ప్రచారం చేయండి, అదే నా యొక్క సంకల్పం, అంతే తప్ప ఎవరిని చంపాలని ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం కాదు అని
వేద ధర్మాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు కూడా పురికొల్పి అక్కడనే వాళ్ళ నుంచి వేద ప్రచారం చేయమని మరికొంత కాలానికి మధుర నుండి వేరే వేరే ప్రాంతాలు తిరుగుతూ అడవి మార్గము గుండా స్వామి అక్కడ వారి యొక్క జీవిత ధ్యేయమైనటువంటి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి. భగవత్ సాక్షాత్కారము ఏ విధముగా జరుగుతున్నది అనేది యోగం ద్వారాగా ఆయన యమ నియమాలను చూసా తప్పకుండా పాటించేవారు. ఆ యమ నియమాల ద్వారా ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ద్వారా ఆయన అక్కడ ఒక ఏకాంత ప్రదేశంలో ధ్యానమగ్నుడై సమాధి నిష్ఠాపరుడై కొంతకాలము తపస్సు చేశారు. అక్కడ నుండి హరిద్వారం నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంతమందితో వేదశాస్త్రం మీద వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత అప్పటి పరిపాలన చేస్తున్నటువంటి రాజులు చాలా ఘోరంగా ఆర్య సమాజం పేరు వెత్తిన ఓం జెండాని పట్టుకొని వెళ్ళా సరే అరెస్ట్ చేసేవారు, జైల్లో పెట్టేవారు. అవన్నిటిని తిరస్కరించి దేవదయానందుడు కొంతమంది శిష్యులను తయారు చేసి ఉత్తరాద్రి అన్ని ప్రాంతాలకి కూడా తిరిగి దాదాపుగా అప్పట్లోనే 180 సమాజాలను స్థాపించడం జరిగింది. ఆ సమాజాల ద్వారా వేద వాంగ్మయమును ప్రత్యుత్తరముల ద్వారా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానమిస్తూ కాలము గడిచింది. డిసెంబర్లో రాజ్యసభ ఢిల్లీలో జరుగుతున్నదని తెలుసుకొని అచ్చటికి ఏగిన స్వామి మహమ్మద్ సాహిబ్ అనేటువంటి ఒక ఇస్లాంకారుడు దయానందుడిని బాగా సభలో అవమానించడానికని కొంతమందిని తీసుకుని వెళ్ళి వారిని ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు. దేవదయానందుడు భయపడకుండా నిలబడి వేద ధర్మము, సత్య ధర్మము, సనాతన ధర్మం మీద అక్కడ చేసినటువంటి ఉపన్యాసానికి చాలా మంది ప్రజలు ప్రభావితులై వారి యొక్క ఉపన్యాసానికి మృద్ధులై వారితో పాటు వాళ్ళు శిష్యులుగా చేరడానికి అంగీకరించారు. అప్పుడు వారికి వేద విద్యను, వ్యాకరణమును, కొన్ని సూత్రాలను నేర్పించి ఇంకా మనం చేయవలసినటువంటి ప్రచారము భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరించి ఉండాలి. మన పూర్వులు ఋషులు అగ్ని మహర్షి, ఆదిత్య మహర్షి వేదాలను ఏ విధంగా అయితే మనకి అందించారో ఆ విధంగా మన ప్రచారం ఉండాలి, ఛందోబద్ధంగా ఉండాలి, వేదానికి అనుకూలంగా ఉండాలి. మన జీవన విధానం కూడా సర్వజీవులలోని శ్రేష్టమైనటువంటి జీవనం ఉండాలని వాళ్ళ శిష్యులకి నేర్పించేవారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మార్చిలో 1877 75 ఆ ప్రాంతంలో బొంబాయిలో ఆర్య సమాజాన్ని మొట్టమొదటిగా స్థాపించడం జరిగింది. బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించి ఆ తర్వాత మనం ఇప్పుడు అదే ప్రప్రథమంగా ఉన్నటువంటి సమాజాన్ని స్థాపించుకొని చుట్టుపక్కలంతా కూడా దాదాపు ఒక 12 సమాజాలు బొంబాయిలోనే నిర్మించి వాటి ద్వారాగా వేద ప్రచారం జరుపుకుండేవారు. ఇలా ఇటువంటి పరిస్థితిలో ముస్లింలు, క్రైస్తవులే కాకుండా హిందువుల్లో కూడా కొంతమంది స్వామి మీదకి
ప్రచారాన్ని ఆపడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి అడ్డుకోవడం జరిగింది. అవన్నిటిని కూడా తర్క వితర్కాలతో స్వామి యుక్తిగా జయించడు వారు. అది వీరి యొక్క వాదన పటిమకి నిలబడలేక వెడలిపోయేవారు. కొంతకాలం తరువాత మే నెలలో కలకత్తా నగరం వెళ్ళడం జరిగింది. కలకత్తాలో మొట్టమొదట విశాలమైనటువంటి సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఈ మూర్తి పూజల గురించి ఖండించడం జరిగింది. ఆయన కలకత్తా వెళ్ళడము ఎందుకంటే అప్పటికే కాళికామాత పూజల్లో భగవాన్ రామకృష్ణ పరమహంస ప్రచారం అక్కడ ఉన్నందువల్ల మూర్తి పూజలు బాగా ప్రబలంగా ఉన్నాయని ఉద్దేశం ఉండొచ్చు దయానందుడికి. అక్కడికి వెళ్ళి మనము జడ పదార్థాలని ఉపాసన చేస్తే మన బుద్ధి కూడా చెడిపోతుంది, జడముగా తయారవుతుందని శాస్త్రార్థం మీద వాదించి అక్కడ ఉన్నటువంటి బెంగాలీస్ అందరినీ కూడా శాస్త్రార్థం మీద వాడించి వేదమే ప్రమాణము, యోగాన్ని ఏ విధంగా ఆశ్రయించాలి అని యమ నియమాలను బోధ చేసి ఆహార నియమాలను కూడా సుస్పష్టంగా శుద్ధ సాత్వికాహారాన్ని భుజించాలని చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని యుక్తంగా మితంగా ఉండాలని చెప్పి భగవద్గీతలో కూడా కొన్ని శ్లోకాలని స్వామి స్వయంగా ఉచ్చరిస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది. భగవద్గీతను ఎందుకు తీసుకున్నారు అంటే వేదాన్ని వేద మంత్రాల్ని అప్పటికి ఎవరు చదవలేదు కాబట్టి వేద మంత్రాలని ఉదాహరణ తీసుకొని చెబితే వీళ్ళకి అర్థం కాదని స్వామి అంగీకరించి భగవద్గీతలో అనేకమైనటువంటి శ్లోకాలు ప్రత్యుక్తాలన్నిటిలన్నీ వదిలిపెట్టి ఏవైతే వేదానుకూలంగా ఉన్నాయో వేదానుకూలంగా ఉన్నటువంటి దాదాపు 16 శ్లోకాలను అక్కడ ఉదాహరణ చేసి ఆహార నియమాల గురించి సుస్పష్టంగా చెప్పి దేహదారుఢ్యానికి పనికొచ్చేటువంటి ఆహారము, పుష్టికరములు, హితకరములు అయినటువంటి ఆహారాలు సేవించాలి మానవుడు. దుర్భరమైన మాంసాహారం మానవ ఆహారం కాదు, శాఖల నుంచి వచ్చినటువంటి వనస్పతుల నుండి వచ్చినటువంటిదే మానవ ఆహారం అని సుస్పష్టంగా తేల్చి చెప్పారు. అక్కడ నుండి ఫిబ్రవరి 17 స్వామీజీ మళ్ళీ హరిద్వారం రావడం జరిగింది. అప్పటికి రెండోసారి కుంభమేళా. అది ఆ కుంభమేళాలో విశేషంగా భక్తులను ఆకర్షించి అప్పటికే చాలా ప్రదేశాలలో స్వామీజీ యొక్క ప్రచారం వల్ల ఆర్య సమాజ జనం పెరిగారు. ఆయన యొక్క ఫాలోయింగ్ చాలా ఎక్కువైంది. వీళ్ళందరితో 2-3 చోట్ల కుటుంబాన్ని ఏర్పరిచి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని దేవదయానందుడి దగ్గరికి పంపిస్తుండేవారు. కుంభమేళాన్ని ఎందుకంటే ఆయన ప్రధానంగా తీసుకున్నారో, కుంభమేళాల్లోని వచ్చినటువంటి అందరినీ ఎప్పుడైతే శాస్త్రార్థం మీద వారికి అవగాహన కలిగిస్తారో దేశ విదేశాల్లో కూడా వచ్చి దర్శిస్తారు కాబట్టి అంత బాగా ప్రచారం త్వరగా అయిందనమాట. అందుకోసం దయానందుడు మళ్ళీ తిరిగి హరిద్వార కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి కొంతకాలం తర్వాత లాహోర్ కూడా వెళ్ళారు స్వామి. అక్కడ కూడా పెద్ద సమాజాన్ని స్థాపించారు. ఈ విధంగా ఉంటుండగా దేశ విదేశాలు అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో ఉత్తరాద్రి నుండి మన దక్షిణాద్రికి కూడా ప్రారంభమైంది. అప్పట్లో నిజాం సర్కారు ఎవరిని కూడా ఊరేగింపుకి కానీ ఓంకారం చేస్తూ యజ్ఞాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యజ్ఞకుండాలని ధ్వంసం చేయడము, ఎవరింటి మీదైనా ఓం జెండా గాని కనిపిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈదుల్లో నుంచి వీడ్చికెళ్ళి కొరడాలతో కొట్టి ఆ ఓం జెండాని కిందకి దించేవారు. ఎక్కడైనా సామూహిక యజ్ఞాలు జరిగితే ఆ యజ్ఞాల దగ్గర వాళ్ళ యొక్క సిపాయిలను పంపించి నిర్దాక్షిణ్యంగా యజ్ఞాన్ని అంతటిని
పాడు చేసి కేసులు పెట్టి వారి మీద జైల్లో పెట్టేవారు. అటువంటి సందర్భంలో అది 1892 నిత్యానంద బ్రహ్మచారి, విశ్వానంద బ్రహ్మచారి, కమలేష్ ప్రకాష్ గారు, మహమ్మద్ లక్ష్మణానంద, ఆదిపూడి సోమనాథ శాస్త్రి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ లో వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. అది విశేషంగా పరిణించి అనేక పోరాటాలు చేసి స్త్రీలకు విద్య యందు సమాన హక్కు ఉండాలని కాశీలో జరుగుతున్న 350 మంది పండితులతో సమావేశం జరిగింది. అప్పటికి స్త్రీలు బాహాటంగా విద్యను అభ్యసించడానికి వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టి స్త్రీని ఒక విలాస వస్తువుగా చూసేటువంటి సమయంలో మనుషులందరికీ వేద విద్య సమానం అని చెప్పి అక్కడ వేద పండితులందరితోటి కూడా వాద ప్రతివాదాలు జరిగే కొన్ని రోజులు. ఆ వాదనలో ఆ 360 మంది పైగా పండితులందరూ కూడా వాడిపోయారు. స్వామి, మేము ఓడిపోయాము, మరి మీరేం చెబితే అదే చేస్తామన్నారు. అన్ని తర్వాత వాళ్ళందరికీ కూడా వేద ధర్మాన్ని ప్రచారం చేయమని, మీ ప్రాంతాలకు పోయి వేద ధర్మాన్ని ప్రచారం చేయండి, హాయిగా జీవించండి, మీరు మానవులలో స్త్రీ పురుష వివక్ష లేకుండా విద్యని వ్యాప్తి చేయండి అని కంఠాపదంగా చెప్పడం జరిగింది. స్వామి కేవలము ఆధ్యాత్మికంగా వేద ప్రచారం ఒకటే కాకుండా మొట్టమొదట స్వతంత్ర పోరాటంలో విశేషంగా ఒక స్వాతంత్ర సమరయోధుడిగా ప్రతిఘటించి అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగింది. ఇలా స్వామీజీ దేవదయానందర వారి జీవిత చరిత్రలో అనేకమైనటువంటి మలుపులు వస్తూ వారు 1882 జూలైలో ఉదయ్పూర్ వెళ్ళి మహారాజైన సజ్జన్ సింగ్ స్వామికి మీరు చేస్తున్నటువంటి ధర్మపాలనలో ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతున్నాయో, ఎక్కడ రాజు ధర్మ విరుద్ధంగా ఉన్నారో అది చూపించి వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇది ఇలా జరగడంతో అక్కడ కొంతమంది స్వామీజీకి ఆ రాజుగారితో ఒక చెలికత్తికి ఒక ఉంపుడు గత్తి ఉండేదని, ఆవిడ ఈ రాజుగారిని కంప్లీట్ గా ధర్మపరుడిగా గనక మార్చిస్తే నా పని ఏమవుతుంది అని చెప్పి ఆవిడ ఏం చేసేదంటే కొంతమందిని శిష్యులుగా అక్కడ తయారు చేసుకొని విషాన్ని పెట్టే ప్రయత్నం చేసింది. అయితే దయానందుడికి ఆ విధంగా విషం పెట్టడము అంతకుముందు 14 సార్లు జరిగింది. నిత్యము హఠయోగ సాధకుడు, యోగ సాధకుడు అయినందువల్ల ఈ యోగా క్రియల ద్వారా ఎటువంటి విషయము తాగినా సరే దాన్ని తిరిగి దౌతి క్రియ ద్వారాగా వమనం చేసి మళ్ళీ దౌతి, వస్తి, నేతి ఈ క్రియల ద్వారా మళ్ళీ స్వస్థతడయ్యేవాడు. ఇక ఆయన సావుని జయించేటట్టుగా అనిపించడంతో కొన్నాళ్ళకి ఆయన భోజనం చేసిన పాలల్లోని గాజు పెంకులు నూరి కలిపి ఇవ్వడం జరిగింది. గాజు పెంకులు నూరి అది త్రాగిన తర్వాత స్వామి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థ గురయ్యి చాలా నెలల పాటు హాస్పిటల్లో దగ్గితే బ్లడ్ రావడం, తుమ్మితే బ్లడ్ రావడం, ఇక మోషన్లో బ్లడ్ రావడం, ఎన్ని వైద్య పరికరాలు ఉన్నప్పటికీ, ఎంతో వైద్య సదుపాయం అప్పటికే ఎన్ని రాజాసింగ్ అయినటువంటి అతను హస్మీర్లో చక్కనైనటువంటి ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ప్రయోజనం లేదు. అప్పుడు దేవదయానందుడు సెప్టెంబరు
26 స్వామీజీ అస్వస్థుడైన కారణంగా అక్కడ ఉన్నటువంటి రాజుతో ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆర్య సమాజంలో ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ప్రచారం చేయబోతున్నటువంటి వాళ్ళని అడ్డుకోవద్దని, ఎవరికైనా సరే స్వతంత్రంగా ఇందులోనికి వచ్చినటువంటి వాళ్ళని రావనివచ్చని ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దయానందుడి జీవిత చరిత్రలో ఇంకా ఎనలేనటువంటిది ఏంటంటే మత మార్పుడులు ఘోరంగా జరిగేవి నిజాం సర్కార్ టైంలో. ఆ నిజాం ఏం చేసేవాడంటే పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే కొంతమంది ముస్లిం పెద్దల నుంచి అనాథులైనటువంటి గిరిజన స్త్రీలైనటువంటి స్త్రీలను మత మార్పిడి చేసేవారు. ఆ మత మార్పిడిని కూడా దేవదయానందుడు అడ్డుకొని, ఎవరైతే హిందూ ధర్మం నుంచి ఇస్లామిక్, ముస్లిం, క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి శుద్ధి క్రియల ద్వారా వేలాది మందిని మళ్ళీ తిరిగి మన ధర్మంలోకి, భారతీయ సనాతన ధర్మంలోకి వచ్చేటట్టు శుద్ధి క్రియల ద్వారా వేలాది మందికి చేపట్టారు. ఈ కార్యక్రమం కూడా చాలా విస్తృతంగా దేశమంతటా కూడా ప్రచారం జరిగింది. ఇలా దయానందుడు మన ఈ ఆంధ్రదేశానికి మాత్రమే రాలేదు కానీ అనేక ప్రాంతాల్లో తిరిగి ఆయన జీవితం బ్రతికున్నంత సమయము సత్య ధర్మాని కోసమనే పాటుపడ్డారు. అలాగే 10 నియమాలను స్వామి ప్రతి మానవుడు పాటించవలసినటువంటివి 10 నియమాల గురించి కూడా ప్రచారం చేసేడు వారు. అందులో మొట్టమొదటి సమస్త సత్య విద్య వలన ఎరుంగవలను, సర్వ పదార్థములకు ఆది మూలము పరమేశ్వరుడని ఆ మొట్టమొదటి సూత్రంలో ఉద్ఘాటించారు. రెండో సూత్రంలో ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడని, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళువు, అజన్ముడు, అనాది, అనంతుడు, నిర్వికారుడు, అనుపముడు, సర్వాధారుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్తను అయ్యున్నాడు. అటువంటి ఈశ్వరుని ఉపాసించుట, సేవించుట మానవాళ్ళందరికీ కూడా ఉచితము, యోగ్యము అని ప్రకటించారు రెండో సూత్రంలో. దీన్ని ఒక్కదాన్ని మనం ఎనలైజ్ చేసుకుంటూ వెళ్తే ఈశ్వరుడు నిరాకారుడు, రూపము లేనటువంటి వాడు. కాబట్టి మనం రూపాలని ఆరాధించిన ప్రయోజనం లేదని మనకు తెలుస్తుంది. సర్వశక్తిమంతుడు, న్యాయకారి. ఈ సర్వశక్తిమంతుడు అంటే ఆయన్ని శక్తిని మించిన శక్తి ప్రపంచంలో ఏ పదార్థానికి లేదనమాట. కాబట్టి ఈశ్వరుడు ఇక్కడ దయానందుడి మాటల్లో ఈశ్వరుడు ఒక పదార్థము, చేతన పదార్థము, శక్తి పదార్థం అని మనకు తెలుస్తుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఈశ్వరుడు పదార్థం ఎలాగవుతాడు అని. ఆయన అంటే ఈ పదాలకి అర్థం కొద్దిగా లోతుగా వెళ్ళేట్టుగైతే మనకి తెలుస్తుంది. మూడో సూత్రంలో వేదము సత్య విద్యల గ్రంథము, దీనిని చదువుట, చదివించుట, వినుట, వినిపించుట ఆర్యులందరకు, శ్రేష్ఠులందరికీ కూడా ధర్మమై ఉన్నదని మూడో సూత్రంలో చెప్పారు. నిజమే కదా. ఇక నాలుగో సూత్రంలో సత్యమును గ్రహించుటకు, అసత్యమును త్యజించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి ప్రతి వాళ్ళు, ఏ ధర్మంలో ఉన్నా సరే. ఎందుకంటే అసత్యాన్ని ప్రచారం చేస్తూ అసత్యాన్నే నమ్ముకొని ఉంటే జీవితం ఎటు కాకుండా పోతుందని స్వామి బాగా నమ్మి ఈ నాలుగో సూత్రాన్ని కూడా ఇక్కడ ఉల్లేఖించడం జరిగింది. ఇంకా ఐదో సూత్రము సకల కార్యములను ధర్మానుసారంగా చేయాలి, అనగా సత్యాసత్యములను విచారించి నడవాలి. ఎందుకు సత్యాసత్యములను విచారించి చెయ్యమని చెప్పారంటే, అప్పట్లో ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో ఆ రోజుల్లో చాలా ఘోరంగా వివక్షతలు ఉండేవి. ఈ కులము, ఆ కులమని,
ఆ అగ్ర కులాల వారు బాగా దిగువనున్నటువంటి వాళ్ళని అణిచిపెట్టేవారు. అందుకోసం అన్నమాట ఈ సూత్రాన్ని కూడా పాటించేటట్టుగా చేసాడు వారు స్వామి. ఏ కార్యం మీరు చేసినా సరే ఒక్కసారి ఆలోచించండి. ఇది తగునా? ఇది చేస్తే ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఎవరైనా ఇందులో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉందా అని ఒక్కసారి ఆలోచించి చెయ్యమని వాళ్ళ శిష్యులకి చెప్తుండేడు వారు. 6వ సూత్రము, ప్రపంచమునకు ఉపకారము చేయుట ఈ సమాజం యొక్క ముఖ్యోద్దేశం. ప్రపంచమునకు ఉపకారం చేయటంటే ఏ విధంగా చేసేవారు? విద్యా గురుకులాలను స్థాపించారు. ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు. విద్య ఉన్నది కానీ ఈ రోజుల్లో కూడా విద్య ఉన్నది. ఇవి పాశ్చాత్య చదువులైనాయి. అందుకోసమని సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేవి సంస్కృతంతో కూడుకొని ఉన్నటువంటి గురుకులాలని స్థాపించడము, వ్యాయామాలను నేర్పించడము, స్వయంగా రోగ నిరోధక శక్తి కలిగి ఉండేటట్టుగా సమాజాన్ని తయారు చేయాలని ఆయన ముఖ్య ఉద్దేశం. 7వది, అందరితోనూ ప్రేమపూర్వకముగా, ధర్మానుసారముగా, యథాయోగ్యముగా వ్యవహరించాలి. నాకు బలం ఉందని ఒకలాగా, నాకు అధికారం ఉందని ఒకలాగా ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి లేదు. అందరము సమానంగా ఉండాలనేటువంటి 7వ సూత్రంలో ఆయన ప్రబోధించారు. ఇక 8వ సూత్రము, అవిద్యను నశింపజేసి విద్యను పెంపొందించే క్రియలను ప్రతి ఒక్కరూ ఆశ్రయించాలని గట్టిగా చెప్పేవారు. 9వది ఏంటంటే, ప్రతి వ్యక్తియు తన ఉన్నతితోనే సంతృప్తి నొందక అందరి ఉన్నతితోనే తన ఉన్నతి కలదని తలంచి ధర్మానుసారంగా వ్యవహరించాలని చెప్పి ప్రబోధం చేశారు. ఇక లాస్ట్ 10వ సూత్రం ఏంటంటే, సర్వజనులకు సర్వహితకరములకు సామాజిక నియమములందు పాలించటలో పరతంత్రులై ఉండాలి. సర్వహితకరములకు సామాజిక నియమములందు పరతంత్రులు. ఎందుకంటే అందరికీ బలముందని, నాకు విద్యావంతుడిని అని చెప్పేసి ఎలా పడితే అలాగా వెళ్ళడానికి ఉండకూడదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను పెద్ద అధికారిని, నేను ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానంటే అలా మిగతా ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పేసి వాటిల్లో మాత్రము పరతంత్రత. వ్యక్తి హితకరములకు నియమములందు స్వతంత్రుడై ఉండుట ఉత్తమమని ఇలా 10 నియమాలను ప్రబోధించారు. ఈ 10 నియమాలని ప్రతి ఆర్యుడు పాటించాలని దయానంద సరస్వతి ప్రపంచానికి రాసినటువంటి అనేక రకమైనటువంటి సామాజికలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పారద్రోలి వేదోక్తంగా, శాస్త్రీయంగా జీవించాలి అని ప్రబోధం చేసేవారు. అటువంటి పరిస్థితిలో స్వామి ఇంకా అస్వస్థతకు గురై అక్టోబరు 30వ తేదీన అజ్మీర్లో తన అంతిమ నిర్యాణం జరిగింది. అంటే 1883 అక్టోబర్ 30న స్వామి నిర్యాణం పొంది ఈ లోకానికి స్వస్తి చెప్పి వారు నిష్క్రమించడం జరిగింది. అయితే దయానంద సరస్వతి చేసినటువంటి పోరాటంలో అనిర్వచనీయమైనటువంటివి. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యము, ఈ నిజాం సమయంలో ఎవరికి కూడా ఎంత సత్యమైన విషయాన్నైనా సరే పబ్లిక్ గా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే నిజాం సర్కారు నోలు మూసి బలవంతంగా ముస్లిం ధర్మాన్ని స్వీకరించమని స్త్రీ పురుషుల్ని ఎత్తుకెళ్ళిపోయి బలవంతంగా కొరడాలతో కొట్టి మార్చేవారు. అటువంటి పరిస్థితి నుండి దేవదయానందుడు ఉద్ధరించి అనేకమైన కృషి చేశారు. ఇంకా ఆయన చేసినటువంటి ఆరాధనలో యజ్ఞము, షోడశ సంస్కారాలు, మానవుడు గర్భంలో మొదలైన దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సంస్కారాల్ని, షోడశ సంస్కారాల్ని
ప్రబోధించి ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు లేకుండా, స్త్రీ పురుష విభేదం లేకుండా అందరూ ఈ సంస్కారాలు చేయొచ్చని, ఈ సంస్కారాల ద్వారా గర్భస్థ శిశువును సంస్కరింపజేసి బయటకు వచ్చిన తర్వాత ఈ సంస్కారాల ద్వారా మానవుడిని ఉన్నతుడిగా చేయడానికి ఉపకరించేటువంటి ఎన్నో వేద మంత్రాలను వాటికి అనుగుణంగా చేశారు స్వామీజీ. కాబట్టి ఇట్లా దయానందుడి యొక్క ఆచరణని నమ్మి వేద అనుకూలంగా మనందరము కూడా జీవించాలని నేను కూడా గత 20-30 సంవత్సరాల నుంచి, అంటే 2000 నుంచి కంటిన్యూగా ఉదయం అగ్నిహోత్రం చేస్తాము. అగ్నిహోత్రం ఎందుకు చేయాలి అంటే ప్రతి వ్యక్తి 24 గంటల్లో 21,600 సార్లు శ్వాస పీల్చుకొని వదులుతాడు. ఈ శ్వాస పీల్చుకొని స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చుకొని విడిచిపెట్టినప్పుడు ఈ శుద్ధమైనటువంటి వాయువు కలుషితమవుతుంది. ఇలా కలుషితమైనటువంటి వాయువుని మరి ఎవరు శుద్ధిపరుస్తారు అంటే ప్రతి వ్యక్తి మినిమము 16 ఆహుతులు ఇవ్వాలి. 16 కంటే ఎక్కువిస్తే ఇంకా మంచిదే. కానీ ఎవరైతే నేచర్ ని చెడగొడుతున్నారో కేవలము శ్వాస పీల్చుకొని వదలడం ఒక్కటే దయానంద సరస్వతి ఈ యజ్ఞం గురించి అని చెప్పారు. ఇట్లా వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మూలించడానికి, పంచభూతాలను శుద్ధి చేయడానికి యజ్ఞం ఎంతగానో ఉపకరిస్తుంది. నేడు ఈ సైన్స్ కూడా ఈ యజ్ఞాన్ని సమర్థిస్తుంది. ఎందుకంటే ఆయుర్వేదంలో కొన్ని డ్రాప్స్, కొన్ని ఇన్హలేషన్స్ అన్ని కూడా యజ్ఞం ద్వారానే కనుక్కుంటున్నారు. అంటే యజ్ఞం అంటే భస్మం చేయడం ద్వారా. కాబట్టి పంచమహాయజ్ఞాలు కూడా ప్రతి ఒక్కరు ఆశ్రయించాలి, చేయాలి, చేయించాలి. ఆ పంచమహాయజ్ఞాలు అనేటువంటివి మొట్టమొదటిది దేవయజ్ఞము, రెండోది భగవద్గీతలో అయితే చాలా యజ్ఞాలు చెప్పాడు. ద్రవ్య యజ్ఞ, స్తపో యజ్ఞ, యోగ యజ్ఞ, స్తతాపరే అని. ఇట్లా అవన్నీ యజ్ఞాలు ఉన్నాయని చెప్పి దైనిక యజ్ఞాన్ని మానేశారన్నమాట. ప్రతి ఇంట ఉదాహరణకి మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి జనాభా 150 కోట్లు. 150 కోట్లలోని కనీసము 1 కోటి మంది ప్రతి ఇంట గనక అగ్నిహోత్రం గనక చేస్తూ ఉంటే ఈ ప్రకృతిలో ఈ ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం అంతా కూడా ఒక్క రోజులోనే సగానికి సగం తగ్గిపోతుంది. అలా చేస్తామని వెంకట చాగంటి గారు, వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్, వారు ఢిల్లీ వాళ్ళకి అప్పట్లో ఉన్న మోదీ గారికి ఈ లేఖ రాయడం కూడా జరిగింది. మొట్టమొదట ప్రధాని అయినప్పుడు. కాకపోతే అది ఖర్చుతో ఉన్నటువంటిది కాబట్టి అంగీకరించలే. అందుకొరకు మనము ధర్మయుక్తంగా ఉండాలి. ఈ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ ఇందులో భాగంగానే దయానంద సరస్వతిని ఎన్నోసార్లు వారి మాట ద్వారా వ్యక్తపరచడము, దయానంద చెప్పినటువంటి ఈ 10 నియమాల్లో ఒక నియమమైనటువంటి యోగ సాధనలో ధ్యానము. ధ్యానం ద్వారా ప్రతి మనిషి ఆనందంగా జీవించవచ్చని ఎన్నుకున్నటువంటి ఒక సబ్జెక్టు బ్రహ్మర్షి పత్రిజీ. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా సులభమైనటువంటిది, సరళమైనటువంటిది ధ్యాన మార్గము. మిగతా ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా వ్యయముతో కూర్చుకున్నటువంటివి, కష్టంతో కూడినటువంటివి. ఇప్పుడు యోగ మార్గం ఉన్నదంటే అష్టాంగ యోగాలు, ఆసనాలు, ప్రాణాయామాలు చేయాలి, కష్టపడాలి. కానీ కష్టం లేకుండా మోక్షం ఈజీగా దొరకదండి. ఎందుకంటే శ్రమయే ఈ జగతికి మూలము. శ్రమతోనే వచ్చినటువంటిదే మనకి ఆనందాన్ని కూడా కలిగజేస్తుంది. ముక్తి అంత ఈజీగా వచ్చేది. ఎందుకంటే మనం తెలిసి తెలియకుండా చేసినటువంటి కర్మలు అనేక విధాలుగా మనల్ని బాధిస్తాయి. వాటిని అన్నిటి నుంచి కూడా
మనం తప్పించుకొని హాయిగా జీవించాలి అంటే ఖచ్చితంగా శుద్ధ సాత్వికాహారాన్ని సేవిస్తూ ప్రతిరోజు 24 గంటల్లో కొంత సమయాన్ని ఉదయము, కొంత సమయం సాయంత్రం, కనీసము తక్కువలో తక్కువ 45 నిమిషాలు ధ్యానం చేయాలి. ఆ ధ్యానానికి హాయిగా కూర్చొని సుఖంగా కూర్చునేటువంటి ఆసనాన్ని ఒకటి అలవాటు చేసుకోవాలి. అది పద్మాసనం గాని, సిద్ధాసనం గాని, వజ్రాసనం గాని ఏదైనా అవ్వచ్చు. కోయి బి ఏక్ ఆసనం. ఆసనంలో స్థిరంగా సుఖంగా కూర్చొని ఉండి కేవలము కళ్ళు మూసుకొని హాయిగా నడిచేటువంటి శ్వాసను గమనించడమే. కావాలని శ్వాసని లోతుగా లాగడము, వదలడం వల్ల ఏం చేస్తారంటే కొంత సమయానికి వదిలేస్తుంటారు. మొదటిసారి దీర్ఘంగా 3 సార్లు శ్వాస చేసిన తర్వాత మనం కళ్ళు మూసుకొని లోపలికి వెళ్తే లోపటి నుంచి ఒక అంతర్వాణి వినపడుతూ ఉంటది. అది లోపల ఉన్నటువంటి మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాల్లో ఎక్కడైనా వినొచ్చు. కేవలము సహస్రారము ఆనందమయ కోసం అంటాం మనము. సహస్రారంలోనే దశ విధ నాదాలు ఉన్నాయి, 10 నాదాలు ఉన్నాయి. 10 ఒక్కసారే వింటే మనకి సరైనటువంటి ఆన్సర్ రాదు. అందుకోసమని కేవలము వేణునాదాన్ని చాలా ఈజీగా మనసు మన చెప్పు చేతుల్లో ఉండడానికి ఉపకరిస్తుంది. అందుకోసమని మనం వేణునాదాన్ని ఓం అనిన జుమ్మంది నాదం అని సినిగేయం కూడా ఉన్నది. దాన్ని చక్కగా కూర్చొని మనసులోకి ఆలోచనలు రాకుండా, వచ్చినటువంటి ఆలోచనల్ని పట్టించుకోకుండా ఉండాలి. చాలా మంది ఏమంటారండి, ఏంటి నేను కూర్చున్న తర్వాతే బోల్డ్ అన్న ఆలోచనలన్నీ వస్తాయండి, దీని నుంచి నేను తప్పించుకోలేనని అంటారు. నేనేమంటానంటే, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఆ చుట్టపోల్ని ఏమయ్యా బాగున్నామని పలకరించకుండా, ఏమి అనకుండా వదిలిస్తే ఎంతసేపు ఉంటాడు ఆయన? కుర్చీ కూడా చూపించకూడదు అన్నమాట. వచ్చినటువంటి వాళ్ళని తటస్థంగా వదిలిస్తే ఈయన ఏం చేస్తాడని చూసి ఒక గంట ఉంటాడు, కాదు ఒక రోజు ఉంటాడు, తర్వాత ఇక్కడ ఉండకూడదు అనుకుని వెళ్ళిపోతాడు. అదే విధంగా వచ్చినటువంటి ఆలోచనల్ని పట్టించుకోకూడదు. అయితే ఆలోచనలు కూడా వాటిలంతలవి ఏవీ రావు, అది తెలీదు. మనసులోని అన్ని జరుగుతున్నాయి అంటారు. మనసు అసలు నిజానికి బాగా లోతుగా ఆలోచిస్తే మనసు జడమండి. ఎవరైనా ధ్యానంలో బాగా సీనియర్లు అయినటువంటి మన పిరమిడ్ మాస్టర్లకి ఖచ్చితంగా తెలిసి ఉంటది, కేవలము జడం. అది ఒక జడ పదార్థము. అది ఎలా? ఉదాహరణ ద్వారా నేనేం చెప్తానంటే, కెమెరా ఉన్నది. కెమెరాకి సొంత సత్తా ఏం లేదు, దానికి ఒక ఆపరేటర్ ఉంటాడు. కెమెరామెన్ ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు. ఆయన నచ్చినవన్నీ ఉంటాడు, నచ్చనివన్నీ డిలీట్ చేస్తాడు. ఆ కెమెరా ఎలాగైతే ఒక పరికరమో ఆపరేట్ కి, అలాగే మనకి కూడా ఈ మనసు ఒక పరికరం. మనము ఏదైతే యాక్సెప్ట్ చేస్తామో అది మనసులో ఉండిపోతుంది. యాక్సెప్ట్ చేయకుండా డిలీట్ చేసిస్తే అది పోతుంది అనమాట. జడమని ఎందుకు అన్నానంటే, సూక్ష్మంగా మనసు ఏమీ చేయదు, మనకి తెలియకుండానే మనము ఆ వచ్చినటువంటి ఆలోచనతో మమేకం అవుతాం. మమేకమై అలాగే వెళ్తూ 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 ఇక ఎక్కడైతే మనము నిర్దిష్టమైన చేయవలసింది ఉంటుందో దాన్ని మానేసి మనసు వేరే ప్రాంతానికి అలాగ తీసుకెళ్తా ఉంటుంది. అయితే శరీరం మాత్రం ఇక్కడే ఉంటది, ఆ ఆలోచనలు మాత్రమే వెళ్తూ ఉంటాయి. అలా వెళ్లకుండా ఉండడానికి, అయ్యయ్యో నేనేదో చెయ్యాలనుకున్నాను ఎక్కడికో వెళ్ళానని మళ్ళీ తిరగా దీర్ఘశ్వాసం చేసి దీని మీదకి రావాలి. ఈ విధంగా ధ్యాన పద్ధతిని సరళమైన పద్ధతిలో మన బ్రహ్మఋషి పత్రిజీ లోకానికి అందించారు. అలాగే మన ఈ తెలుగు ప్రాంతాల్లో పిరమిడ్ గురించి ఎవరికీ తెలియదు. మొట్టమొదటగా ఈ ఏరియాలో స్వామీజీ మన ఆంధ్రులకి, అంటే ఈజిప్ట్ లో పిరమిడ్లు ఉన్నాయి, ఇంకెక్కడెక్కడో ఉన్నాయి, కానీ ఆంధ్రులకి మాత్రం పరిచయం చేసింది
ఈ ధ్యానం అందరూ చేయొచ్చు అని పరిచయం చేసింది మన బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఎంతో మంది సాధకులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, కానీ ఇది మాత్రం ఇలా ప్రతి ఒక్కరికి సరళమైనటువంటి పద్ధతిలో చెప్పారు. కాబట్టి ధ్యానం చేద్దాము. ధ్యానంలో మనం విశ్రమిద్దాం. ధ్యానం ద్వారానే తర్వాత ఏంటంటే ఉదయాన్ని మినిమం 45 నిమిషాలు, ఇంకెంతైనా చేయొచ్చు. 40 నిమిషాలు ఉదయం నుంచి ధ్యానం చేసుకొని వెళ్ళేటువంటి వ్యక్తి మనం మొబైల్ ని ఛార్జింగ్ పెట్టుకొని ఎక్కడికైనా వెళ్తే ఎలాగైతే దినమంతా ఆ ఛార్జింగ్ సరిపోతుందో, బాడీలో మనం చేస్తున్నటువంటి శ్రమ, అది ఫిజికల్ గా అవనివ్వండి, మానసికంగా అవనివ్వండి, అవి అన్నీ కూడా సక్రమంగా చేసేటట్టు మనము హాయిగా ఉంటాము. మార్నింగ్ ధ్యానం. అలాగే ఈవినింగ్ ధ్యానం వలన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఈ ఉరుకులు పరుగులు నడకలు, ఈ టెన్షన్స్ ఇవన్నీ పోవడానికి కనీసం 21 నిమిషం మినిమం బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత 21 నిమిషం ఎవరైతే శ్వాసానుసంధానం చేసి ధ్యానంలోకి వెళ్తారో అటువంటి వాళ్ళు హాయిగా నిద్రపోతారు. ఒత్తిడులు ఉండవు, బీపీ షుగర్లు ఉండవు, హాయిగా నిద్రపోతారు. హాయిగా ఎప్పుడైతే మనిషి నిద్రపోయాడో శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా అవి రోగనిరోధక శక్తిని కలిగి ఎలక్ట్ అవుతాయి. కణాలన్నీ కూడా చురుగ్గా పనిచేయడం మొదలవుతాయి అన్నమాట. అందుకోసమని ఈ 2 ధ్యానాలు ప్రతి ఒక్కరు చేయాలని, ఇంకా ప్రతి వాళ్ళు అయిందమ్మా సమయం దాటిపోయింది స్వామిజీ. ప్రతి ఒక్కరు ఈ ధర్మాన్ని ఆచరిస్తారని, యాగం చేస్తూ ఈ ధ్యానంలో కావాలని అందరికీ మరొకసారి పిరమిడ్ మాస్టర్లకి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా నా హృదయపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు తెలుపుతూ నా వాణిని ఇక్కడ విరమిస్తున్నాను. ఓం ధ్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధయ శాంతి, వనస్పదే శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, శ్యామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ప్రణామాలు, ధన్యవాదాలు. హరి ఓం. స్వామిజీ చాలా చక్కగా, ఎంతో విస్తారంగా మీ జ్ఞానం ఉంది. దాంట్లో కొంచెం మాకు కుదించి ఈ రోజు ఇచ్చారు. మనకి సమయాభావం వల్ల ఇది ముగించుకోవాలి, తప్పదు. ఇంకొకసారి మీది తప్పనిసరిగా తీసుకుంటాము. అందరూ చాలా బాగుందని మెసేజ్లు పెడుతున్నారండి. అలాగే. అయితే మాస్టర్స్, ఇది మరలా మీరు ఇంకొకసారి చూడండి, షేర్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంది. అందరికి షేర్ చేయండి. ఈ జ్ఞానం అందరికీ అవసరము. రమణేష్ గారు, కేవలం ఒక్క నిమిషం అండి మీకు సమయం. ఈ రోజు ఎవరికి ఈ రోజు అసలు మాట్లాడే అవకాశం లేదు, కానీ మీకోసం అనేసి మాట్లాడండి. నమస్తే గురువు గారు, చాలా ధన్యవాదాలు. పత్రి గారి ఆశయంలో మూర్తి అంటే దయానంద సరస్వతి చెప్పడం జరిగింది. మరి మీతో 30 సంవత్సరాలు ప్రయాణం చేశాను. అర నిమిషం మాట్లాడదాం అనుకున్నాను, నిమిషం కూడా కాదు. ఎందుకంటే సమయం ఆల్రెడీ భావం అయిపోయింది. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అవ్వడం మహాభాగ్యం. పిఎంసి డిజిటల్ ద్వారా పత్రి గారు ఎప్పటి నుంచో సదానంద జపం కోసం, మరి ఇతరులకు దయానంద సరస్వతి కోసం ఎంతో విషయాలు అందించారు. మరి ఆ విషయాన్ని తీసుకుని విస్తారంగా మీరు అందించారు. ధన్యవాదాలు. పిఎంసి డిజిటల్ టీమ్ కి, పిఎంసి వారికి, పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ అండి. మనకి గురూజీ నుంచొని మరీ చెప్పారు. మనకి కొంచెం సిగ్నల్ ఇది చేసినా గానీ గురూజీ ఆ సిగ్నల్ ని అధిగమించేసి సారమే ప్రగతి, అనుభవమే జ్ఞానం అన్నీ మనకి ఈ రోజు ఆచరణలో కనిపించాయి. థ్యాంక్ యూ గురూజీ. తప్పనిసరిగా ఇంకొకసారి మీరు తీసుకుంటాము. మనకి అందరికి ఈ ప్లాట్ఫామ్, నమస్తే అండి, మనందరికి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనకి ఇంత సాంగత్యము ఈ గురువులది తీసుకోవడానికి కృషి చేస్తున్నటువంటి మహానుభావులందరికీ పిఎంసి ద్వారా ఈ జ్ఞానాన్ని విస్తారంగా తీసుకుంటున్నాము. పిఎంసిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందరి గురువులని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి అన్న సంకల్పం ద్వారానే మనకి ఇప్పుడు ఈ పిఎంసి, ఎక్కడెక్కడ మాస్టర్స్ అందరూ
ఎక్కడెక్కడ గురువులందరూ మనకి పిఎంసిలో చక్కగా వస్తున్నారు. మనం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో వాళ్ళని చక్కగా దగ్గర ఉండి వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి చాలా చాలా ధన్యవాదాలు. మాస్టర్స్, మనకి సమయం అయింది కాబట్టి తప్పదు. మరలా మనం 11 గంటలకి కలుద్దాం. అంతవరకు నమస్తే, ధన్యవాదం. నమస్తే అండి. ఓం ధన్యవాదాలు. ఓం ఓం ఓం. మనం ఎంతో విస్తారంగా స్వామి దయానంద సరస్వతి గారి గురించి తెలుసుకున్నాము. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడం మన బాధ్యత. అంటే కొంచెం అలా చూసి మన పైన ఆయన చెప్పిన ఒక్క మాటను పట్టుకున్నా మన జీవితం మారిపోతుంది. తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి సెలవు. అందరికీ నమస్కారం. సర్వే జన ప్రాణికోటి సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. పెద్దల ముందు మాట్లాడు.